సో హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ వచ్చేసి సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1, 2 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కామన్ సబ్జెక్ట్. సో అన్ని బ్రాంచెస్కి మనకి కామన్ సబ్జెక్ట్ అన్నమాట. సో మనకి మెకానికల్లో మనకి ఈ సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి M301. సో మనకి M301 అన్నమాట ఈ సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ ఏంటంటే సో వెరీ ఈజీ చాప్టర్ అన్నమాట. సో మనకి ఏంటి అంటే న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అన్నమాట. సో ఏంటంటే న్యూమరికల్ ఇంటిగ్రేషన్. సో సో మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ వచ్చేసి న్యూమరికల్ ఇంటిగ్రేషన్. న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అన్నమాట. సో మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ వచ్చేసి సో ఏంటి అంటే సో మనకి ఈ చాప్టర్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మనకి ఎంత అంటే సో 10 మార్క్స్ అన్నమాట. సో 10 మార్క్స్ ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ వచ్చేసి ఏ క్వశ్చన్ నెంబర్లో మనకి ప్రాబ్లం ఈ చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లం అనేది వస్తుంది అంటే 15th ప్రాబ్లం 10 మార్క్స్. సో ఇది వచ్చేసి గన్ షాట్ క్వశ్చన్. సో గన్ షాట్ చాప్టర్ అన్నమాట. సో గన్ షాట్ చాప్టర్. సో మనకి ఏంటి అంటే ఇది గన్ షాట్ చాప్టర్ అన్నమాట. సో ఎక్కువ స్కోరింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ మనకి ఈ చాప్టర్ ఏంటంటే 2 ఫార్ములాస్ మీద సో ఒక 3 ఫార్ములాస్ మీద మనకి బేస్ అయి ఉంటుందన్నమాట. సో 3 ఫార్ములాస్ మీద బేస్ అయి ఉంటుంది. చాలా చాలా ఈజీ చాప్టర్. సో మనకి ఏంటి అంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 10 మార్క్స్. సో ఏ క్వశ్చన్ నెంబర్లో అడుగుతారు అంటే 15th క్వశ్చన్లో అడుగుతారు. సో 15th క్వశ్చనే మనకి 10 మార్క్స్ అన్నమాట. సో చాలా స్కోరింగ్ అయితే తెచ్చుకోవచ్చు ఈ సబ్జెక్ట్లో, ఈ చాప్టర్లో. ఏంటి అంటే న్యూమరికల్ ఇంటిగ్రేషన్. అసలు న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే న్యూమరికల్ ఇంటిగ్రేషన్ is a method used to find the approximate value of definite integral when the function is difficult to integrate or only the values of the function are given in a table. అంటే ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఇస్ ఎ మెథడ్ used to find approximate value of సో మనకి డెఫినైట్ ఇంటిగ్రల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ డెఫినైట్ ఇంటిగ్రల్ అంటే డెఫినైట్ ఇంటిగ్రల్ యొక్క అప్రాక్సిమేట్ వాల్యూని కనుక్కోవడానికి ఈ మెథడ్ అనేది వాడతాం. ఎప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కునేది మెథడ్ ఎప్పుడు వాడతాము అంటే వెన్ ద ఫంక్షన్ ఈజ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అన్నప్పుడు అదేంటంటే డిఫికల్ట్ టు ఇంటిగ్రేట్. అన్నమాట. అంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏదైతే ఉందో మనకి సో గివెన్ డేటాలో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే డేటా సో అది ఎప్పుడైతే డిఫికల్ట్ టు ఇంటిగ్రేషన్ చేయడానికి మనకి కష్టంగా ఉన్నప్పుడు లేదా మనకి ఒక టేబుల్లో ఓన్లీ ద వాల్యూస్ గివెన్ ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్ ఇస్తారనమాట. సో ఆ టేబుల్లో మనకి వాల్యూస్ ఇచ్చినప్పుడు అంటే ఏమిస్తారు అంటే సో ఆ ఫంక్షన్ యొక్క వాల్యూస్ అనేది మనకి ఇచ్చేస్తారు. అప్పుడు మనం ఏంటంటే న్యూమరికల్ ఇంటిగ్రేషన్ చేయాలి. సో మనకి ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. సో దీన్నే మనం ఏమంటాం అంటే
క్వాడ్రేచర్. సో, ఇట్ ఈస్ సో, మనకి వాల్యూస్ అనేవి ఒక టేబుల్‌లో ఇస్తారు. ఎప్పుడు ఈ మెథడ్ ఎప్పుడు వాడతాము అంటే వెన్ వెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిఫికల్ట్ టు ఇంటిగ్రేట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇంటిగ్రేషన్ చేయడానికి డిఫికల్ట్‌గా ఉన్నప్పుడు సో, మనం ఈ మెథడ్ వాడతాం. అండ్ ఆల్సో సో, ద వాల్యూ గివెన్ ఇన్ ద టేబుల్. వాల్యూస్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్. సో, మనకి ఒక టేబుల్‌లో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అనేవి ఇచ్చుంటారు. ఆ ఫంక్షన్ యొక్క వాల్యూస్ అనేవి ఇచ్చుంటారు. సో, వాటిని మనం ఏందంటే అప్రాక్సిమేట్ ఆ డెఫినైట్ ఆ ఇంటిగ్రల్ యొక్క అంటే ఆ ఇంటిగ్రల్ యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవడానికి మనం ఆ టేబుల్‌లో ఉన్న వాల్యూస్ అనేవి వాడి సో, మనకేందంటే అప్రాక్సిమేట్ వాల్యూ అనేది కనుక్కుంటాం. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ క్వాడ్రేచర్. సో, దీన్నేమంటాము అంటే క్వాడ్రేచర్ అని కూడా అంటామనమాట. సో, మనకి క్వాడ్రేచర్ అని కూడా అంటాం. సో, మనకిందులో 2 టైప్స్ ఉన్నాయి. సో, దేర్ ఆర్ ఓకే. 2 మెథడ్స్. సో, దేర్ ఆర్ 2 మెథడ్స్ అనమాట. ఇందులో మనకి 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో, ఏంటి అంటే ఆ మెథడ్స్ సో, మనకేంటి అంటే ట్రెపిజోడల్ రూల్, సింప్సన్స్ 1/3 రూల్ అనమాట. సో, ఇవొచ్చేసి మనకి 2 మెథడ్స్ అనమాట. సో, దీంట్లో ఉన్నవి. సో, ఏంటి అంటే ట్రెపిజోడల్ రూల్ అండ్ సింప్సన్స్ 1/3 రూల్ అనమాట. సో, ఇదొచ్చేసి మనకి న్యూమరికల్ ఇంటిగ్రేషన్‌లో సో, మనకి ఈ 2 ఈ 2 బేస్ అయ్యి ఉంటాయి. ఇది 2 ఫార్ములాస్‌ని బట్టి ఇంకొక థర్డ్ ఫార్ములా ఏంటి అంటే సో, ఏంటి అంటే ట్రెపిజోడల్ రూల్ సో, మనకి ట్రెపిజోడల్ రూల్ ఈస్ ఎ న్యూమరికల్ మెథడ్ యూజ్డ్ టు ఫైండ్ ద అప్రాక్సిమేట్ ఏరియా అండర్ ద కర్వ్ బై డివైడింగ్ ఇట్ ఇంటూ ట్రెపీజియం. అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే టేబుల్‌లో మనకి వాల్యూస్ అనేవి ఇచ్చుంటారు. సో, మనం అప్పుడు ఏం చేస్తాము అంటే ఇట్లా ఒక గ్రాఫ్ లాంటిది సో, మనం ఏంది అంటే ఉంటుంది. సో, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో, ఏంటి అంటే ఇది ఆరిజిన్ ఇదేంటంటే x0, x1, x2, x3 అండ్ సో ఆన్ xn అండ్ సో ఆన్ xn. సో, మనకి చాలా అంటే ఎన్ని నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటే అన్ని. సో, నెక్స్ట్ వచ్చేసి వై వచ్చేసి y0, y1 సో, అట్లా ఉంటాయి. సో, ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఒక కర్వ్ అనేది ఉంటుంది. సో, ఇట్లా ఒక కర్వ్ లాంటిది ఉందనుకోండి. సో, ఈ కర్వ్ లాంటిది ఉన్నప్పుడు ఏంటంటే ఈ ట్రెపెజోయిడల్ రూల్‌లో సో, ఈ కర్వ్ ఏదైతే ఉందో సో, దీని కిందున్న అప్రాక్సిమేట్ ఏరియా ఎంతైతే ఏరియా ఉంటుందో ఈ కర్వ్‌కి. సో, ఫైండ్ ద అప్రాక్సిమేట్ ఏరియా అండర్ ద కర్వ్. ఈ కర్వ్ కింద ఉన్న అప్రాక్సిమేట్ ఏరియాని కనుక్కోవచ్చు. ఈ ట్రెపెజోయిడల్ రూల్ వల్ల. సో, ఏంటి అంటే బై డివైడింగ్ ఇంటూ ట్రెపీజియమ్స్ అంటే ఈ ఇదేదైతే ఉందో ఈ కర్వ్‌ని సో, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఏంటంటే వీటిని ట్రెపీజియం డివైడింగ్ ఇంటూ ట్రెపీజియం ఫార్మ్‌లో మనకి సో, ట్రెపీజియం షేప్‌లో మనకి దీన్ని డివైడ్ చేసి అప్పుడేంటంటే మనం దీని ఏరియాని కనుక్కుంటాం. అంటే
ఇట్లాగా మనం ఏంటంటే ట్రెపీజియం ఫామ్‌లో అంటే ట్రెపీజియం ఫామ్‌లో దీనికి మార్చి అప్పుడు మనం ఏంటంటే సో, మనకి ఆ ఏరియా ఈ ఏరియా ఏదైతే ఉందో సో, దీని ఏరియాని కనుక్కుంటాం బై యూజింగ్ ట్రెపెజోయిడల్ రూల్. సో, నెక్స్ట్ వచ్చేసి సో, ఇదేంటి అంటే ఇది వై నాట్, వై1 అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సో, మనకి ట్రెపెజోయిడల్ రూల్‌లో సో, మనకేంటి అంటే ఇట్లాగా ఏ, బి అనేది ఒక ఇంటర్వెల్ అనుకోండి. సో, మనం ఏంటి అంటే ఒక ఇంటర్వెల్ తీసుకుందాం. ఒక ఇంటర్వెల్ తీసుకుందాం. సో, ఏ, బి అనే ఒక ఇంటర్వెల్ ఉందనుకోండి. సో, దీన్నేంటంటే n నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్‌గా మనం దీన్ని డివైడ్ చేస్తాం. సో, డివైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో, ఈచ్ ఆఫ్ లెంత్ ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ అంటే ఒక్కొక్క పార్ట్ అనేది ఎంత లెంత్ ఉంటుంది అంటే దానికి ఫార్ములా వచ్చేసి h=b-a/n. ఓకే. h=b-a/n. సో, మనకి అది ఫార్ములా అన్నమాట. సో, ఆ ఫార్ములాని యూజ్ చేసి మనం దాన్నేమంటాం? సో, యూజ్ చేసి మనం ఒక్కొక్క పార్ట్ లెంత్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో, మనకి ట్రెపెజోయిడల్ రూల్‌లో మనకి ఉన్న ఫార్ములా ఏంటి అంటే సో, మనకి ట్రెపెజోయిడల్ రూల్‌లో మనకున్న ఫార్ములా ఏంటి అంటే f ఆఫ్ x ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ లిమిట్స్ f ఆఫ్ x ఈక్వల్ టు సో 1 బై సో h/2 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్ అన్నమాట. ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్. సో, సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్. సో, ఇది దేనికి అంటే సో, ట్రెపెజోయిడల్ రూల్ అన్నమాట. టీఆర్ అంటే ట్రెపెజోయిడల్ రూల్ అని నేను సో, నేనేందంటే సింపుల్ ఫామ్‌లో మనం టీఆర్ అని రాసాను. అంటే ట్రెపెజోయిడల్ రూల్ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి అంటే ఏంటి అంటే మనకి ఈ ఎక్స్ వాల్యూస్ అంటే మనకిక్కడ ఎక్స్ యాక్సిస్‌లో సో, x0, x1 అవి ఉన్నాయి. ఇక్కడ వై యాక్సిస్‌లో y0, y1 అవన్నీ ఉన్నాయి. ఇవేంటి అంటే y0, y1, y2 అండ్ సో ఆన్ yn అవి వేటి వాల్యూస్ అంటే ఆర్ ద వాల్యూస్ ఆఫ్ x0, x1, x2 అండ్ సో ఆన్ xn. ఈ y వాల్యూస్ ఏవైతే ఉన్నాయో y0, y1, y2 అండ్ సో ఆన్ y1 అనేవి x0, x1, x2, xn వాల్యూస్ అన్నమాట. వీటి అంటే x0, x1, x2, xnకి y0, y1, y2 అండ్ సో ఆన్ yn అనేవి వాటి వాల్యూస్ x వాల్యూస్ అన్నమాట. సో, అవన్నీ. సో, అప్పుడేంటంటే సో, మనం వాటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, మనం ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి సింప్సన్స్ 1/3 రూల్. సో, ఈ సింప్సన్స్ రూల్ అనేది ఏం చేస్తుంది అంటే సో, ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒక గ్రాఫ్ లాగా కన్సిడర్ చేద్దాం. ఈ గ్రాఫ్ కన్సిడర్ చేసినప్పుడు సో, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్.
సో, ఏంటి అంటే ఆరిజిన్. సో, ఇక్కడ మనకేముంటుంది? ఇందాక మనం చూసిందేంది ట్రెపీజియం ఫార్మ్‌లో మనం దాన్ని డివైడ్ చేసి దాని ఏరియా అంటే ఆ కర్వ్ కిందున్న ఏరియాని మనం ఆహ్, ఫైండ్ ఔట్ చేస్తాం. సో, ఇక్కడేంటి అంటే అది ట్రెపీజియం ఫార్మ్‌లో డివైడ్ చేసి. కానీ సో, ఇక్కడ మనకున్న దీంతో ఏం చేస్తాము అంటే, సో, ఇట్లా ఒక కర్వ్ ఉందనుకోండి. సో, ఇదేందంటే ఈ కర్వ్‌ని మనం ఎట్లా డివైడ్ చేస్తాము అంటే, సో, పారాబోలిక్ సెక్షన్స్. సో, మనం దీన్ని ఎలా డివైడ్ చేస్తాము అంటే, పారాబోలిక్ సెక్షన్స్‌గా అంటే ఈ కర్వ్‌ని మనం ఎట్లాగా సో, ఈ డాటెడ్ లైన్స్ వచ్చేసి అంటే డివైడ్ చేసేది. అంటే ఇలాగా పారాబోలిక్ కర్వ్స్‌గా. పారాబోలిక్ కర్వ్స్‌లాగా ఇట్లా డివైడ్ చేసి, వీటి కిందున్న ఏరియాని కనుక్కోవడానికి మనం ఈ సింప్సన్స్ రూల్ అనేది వాడతాం. అంటే ఈ పారాబోలిక్ సెక్షన్ అంటే ఏంటి? సో, అసలు పారాబోలా అంటే ఏంటి అంటే, సో, మనకి అందరికీ తెలుసు. సో, ఇట్లా ఒక గ్రాఫ్ ఉందనుకోండి. ఇదొక పారాబోలా. ఇట్లా యూ షేప్‌లో ఇట్లా ఉందంటే అదొక పారాబోలా. సో, ఇట్లా ఉందనుకోండి. అది ఇంకొక పారాబోలా. సో, అది పారాబోలాస్ అన్నమాట. ఒక గ్రాఫ్‌లో ఉంది అంటే అది పారాబోలా. సో, ఇక్కడ గూడా మనకి పారాబోలిక్ షేప్‌లో మనకి అంటే డివైడ్ చేసి అప్పుడేందంటే మనం సో, వాల్యూస్ అనేవి కనుక్కోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి దీని ఫార్ములా. సింప్సన్స్ 1/3 రూల్‌కి ఫార్ములా వచ్చేసి మనం ఏంటి డి ఓకే. ఎట్లాగా చేస్తాము అంటే సింప్సన్స్ 1/3 రూల్ ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ కూడా డీఎక్స్ ఉండాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డీఎక్స్ ఈక్వల్ టు సో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డీఎక్స్ ఈక్వల్ టు h/3 sum of first and last ordinates. Sorry. Okay, sum of first and last ordinates. Sum of first and last ordinates. Sum of first and last ordinates. So, plus 4 into sum of odd ordinates plus 4 into sum of odd ordinates 4 into sum of odd ordinates plus 2 into sum of remaining even ordinates. ఆడ్ అంటే ఏంటి నెంబర్స్ మనకి ఆడ్ నెంబర్స్ ఏంటి 1 3 సో 5 7 9 ఇవి మనకు ఆడ్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 10 ఇవన్నీ మనకి ఈవెన్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఈవెన్ ఆర్డినేట్స్. 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఈవెన్ ఆర్డినేట్స్ అనమాట. సో మనకి ఇవి వచ్చేసి ఫార్ములాస్. సో ఇవి ఇవి థియరీ వినడానికన్నా కూడా మనకి ఏంటి అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఇదొచ్చేసి ఫస్ట్ థియరీ పార్ట్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమేం ఫార్ములాస్ ఉన్నాయనేది డిస్కస్ చేద్దాం. సో మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చి 10 మార్క్స్ 15th క్వెషన్. సో ఒకే ఒక క్వెషన్ వస్తుంది. అది కూడా 10 మార్క్స్ క్వెషన్ వస్తుంది ఈ చాప్టర్ పైన. సో మనకి చిన్న చాప్టర్, చాలా చిన్న చాప్టర్ మనకి ఈ వీడియోలోనే అయిపోతుంది. సో రబ్ చేస్తున్నాను. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ అనేవి ఫస్ట్ ఒకసారి రాద్దాం. రాసిన తర్వాత అప్పుడు ప్రాబ్లమ్స్ చేయడం స్టార్ట్ చేద్దాం.
సో, ఫస్ట్ ఈ ఫార్ములాస్ అనేవి ఒక దగ్గర రాసి పెట్టేసుకోండి. సో, మనకేంటి అంటే ఫార్ములాస్. ఫార్ములాస్ ఏమేమి వాడతాం? ఫస్టొచ్చేసి లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్. వాళ్ళు లిమిట్స్ ఇస్తారు. లిమిట్స్ అంటే లిమిట్ ఏ టు బి అంటే సపోజ్ మనకి 0-1 ఇస్తారు లిమిట్. సో, అట్లా లిమిట్స్ ఇస్తారు. సో, అట్లా లిమిట్స్ ఇచ్చినప్పుడు మనకేంటి అంటే లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి మనకి సో, h ఈక్వల్ టు b మైనస్ a బై n. h ఈక్వల్ టు b మైనస్ a బై అనేది మనకి n అనేది మనకి లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ట్రెపిజోడియల్ రూల్. ట్రెపిజోడియల్ రూల్ వచ్చేసి మనకేంటి అంటే సో, ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx ఈక్వల్ టు సో, h by 2 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ మనకేంటి అంటే 2 ఇంటూ ఓకే. ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్. ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్. ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫార్ములా సింప్సన్స్ రూల్. సో, సింప్సన్స్ రూల్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x. సో, ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx ఈక్వల్ టు సో, h by 3 ఇంటూ ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx ఈక్వల్ టు h by 3 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్. సో, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్. సో, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్. ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్. సో, 4 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఈవెన్ ఆర్డినేట్స్. సో, మనకి ఇది సో, ఇదే మనకి ఫార్ములాస్ అన్నమాట. సో, ఇవొచ్చేసి మనకి ఫార్ములాస్ ఇన్ దిస్ చాప్టర్. సో, మనం వీటిని మీద బాగా ఫోకస్ చేశాము అంటే సో, ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో, ఏంటి అంటే సో, మనం ఫస్ట్ చేయబోయే ప్రాబ్లమ్ ఏంటంటే కాలిక్యులేట్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ సో, అవే మనకి ఫార్ములాస్. సో, ఏంటి అంటే కాలిక్యులేట్
సో మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి క్యాలిక్యులేట్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్. సో క్యాలిక్యులేట్ ద approximate value of integral 1 to 11 limits 1 to 11 x plus 1 dx. సో ఇంటిగ్రల్ 1 to 11 x plus 1 dx అన్నమాట. సో మనకి ఇది ప్రాబ్లం ఇచ్చారు. సో ఏంటి, సో బై యూజింగ్ trapezoidal రూల్ని యూజ్ చేసి and also dividing integral into 10 equal parts. 10 equal parts గా డివైడ్ చేసి మనకి ఏంటి అంటే ట్రెపెజోయిడల్ రూల్లో సో మనం ఏంటంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ దిస్ ఇంటిగ్రల్, ఈ ఇంటిగ్రల్ యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ అనేది మనం సాల్వ్ చేయాలి. ఏంటి అంటే సో ఫస్ట్ వచ్చేసి గివెన్ దట్ ఏమిచ్చారు, ఏమిచ్చారు మనకి ఫంక్షన్. సో మనం ఈ ఫంక్షన్ ఏమనుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా తీసుకుందాం. అంటే y ఈజ్ ఆల్సో ఈక్వల్ టు, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఏంటంటే వైకి కూడా ఈక్వల్. సో y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చారు, లిమిట్స్ 1 to 11 x plus 1 dx. సో ఇది మనకి ఇచ్చారు ఫంక్షన్. సో మనకి ఇది ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఏంది, నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ అంటే n ఎంత 10 పార్ట్స్గా డివైడ్ చేయమన్నారు. 10 పార్ట్స్గా డివైడింగ్ ఇంటిగ్రల్ ఇంటూ 10 పార్ట్స్. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ని మనకి 10 పార్ట్స్లో డివైడ్ చేయమని చెప్పారు. సో దేన్ని యూస్ చేసి, ట్రెపెజోయిడల్ రూల్ని యూస్ చేసి మనకి ఏంటంటే చేయమని చెప్పారు, ఓకే డివైడ్ చేయమని చెప్పారనమాట. సో ట్రెపెజోయిడల్ రూల్ని యూస్ చేసి మనకి అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలని ఈ ప్రాబ్లంలో అయితే ఇచ్చాడు. సో ఏంటి అంటే సో మనకి ఏంటి అంటే 10 పార్ట్స్ చేయాలి, కానీ ఒక్కొక్క పార్ట్ లెంత్ ఎంత ఉండాలి మనకి తెలీదు. సో దానికోసం మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటి అంటే లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు ఏంటి మనకి ఫార్ములా, సో బి మైనస్ ఏ బై ఎన్, ఇది మనకి ఫార్ములా. అంటే హెచ్ ఈక్వల్ టు బి అంటే ఇక్కడ ఏంది లిమిట్స్ ఇచ్చారు. అంటే మనం ఏం రాస్తాం మామూలుగా ఫార్ములా, సో ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, అది మనం ఫార్ములా రాస్తాం. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, 1 ఉంది. ఇక్కడ బి ప్లేస్లో ఎంత ఉంది, 11 ఉంది. సో అది, సో మనకి ఏ వాల్యూస్ తెలుసు, బి వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ తెలుసు. అప్పుడు ఏంటి, సో బి ఎంత 11 మైనస్ 1 బై ఎన్ ఎంత 10, హెచ్ ఈక్వల్ టు 10 by 10, దట్ ఈక్వల్ టు 10 by 10 ఎంత, సో 1, హెచ్ ఈక్వల్ టు 1. అంటే ఒక్కొక్క లెంత్ ఎంత తీసుకుంటాము అంటే, సో నెంబర్ లైన్ ఒక డ్రా చేద్దాం. సో ఒక లైన్ని డ్రా చేసి ఏం చేద్దాము అంటే, సో మనం వాటిని డివైడ్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి లిమిట్స్ ఇచ్చారు. అంటే ఏంటి, 1 నుంచి 11 వరకు వెళ్ళింది. అంటే ఏంటి, సో ఆ 1 నుంచి ఇక్కడ 1 to 2 3, అంటే లెంత్ ఎంత ఉండాలన్నారు, 1 mm. అంటే 1 ఉంది లెంత్ ఒక్కొక్క పార్ట్కి.
అంటే 1, 2 అంటే 1 నుంచి 2కి 1 ప్లస్ 1 3, 4, 5, 6, 7, 8, 9, 10 మనకెన్ని పార్ట్స్ అయ్యాయి? 10 పార్ట్స్ కావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఓకే. అప్పుడు మనకి సరిపోయాయి గదా! లిమిట్స్. 1 నుంచి 11 వరకు లిమిట్‌లో ఉండాలి. అంటే ఆ లిమిట్స్ అంతవరకే ఇచ్చారు. అప్పుడేంటి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10. 10 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. సో, డివైడ్ అయిపోయింది. సో, మనకేంటి ట్రెపెజోయిడల్ రూల్‌కి ఫార్ములా వచ్చేసి సో, ట్రెపెజోయిడల్ రూల్ ఈక్వల్ టు బై యూజింగ్ ట్రెపెజోయిడల్ రూల్‌ని మనం యూజ్ చేసి ఏంటి ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు h/2 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ ఓకే. సారీ. ఏంటి అంటే మనకి ఒక టేబుల్ అనేది డ్రా చేసుకోవాలనమాట. ఒక టేబుల్ అనేది డ్రా చేయాలి. అప్పుడేంటంటే మనకి y వాల్యూస్ ఒస్తాయి. సో, మనకి ఏమేమున్నాయి? 1, 2, 3 సో, ఇవన్నీ ఏంటి అంటే మనకి సో, x వాల్యూస్ అన్నమాట. ఈ నంబర్ ప్లేట్‌లో ఉన్నవన్నీ అంటే ఈ నంబర్ లైన్‌లో ఉన్నవన్నీ మనకి x వాల్యూస్ అంటే x0, x1, x2, x3, x4, x5, x6, x7, x8, x9, x10. x0 నుంచి తీసుకోవాలి ఎప్పుడు గూడా. సో, ఇది రబ్ చేస్తున్నాను. సో, x వాల్యూస్ ఏమిచ్చారు? సో, x0 ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో, మనకి ఫంక్షన్ y ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? y ఈక్వల్ టు f ఆఫ్ x ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? లిమిట్స్ 1 to సో, మనకి x ప్లస్ 1 dx ఇచ్చారు. సో, మనం ఏంటి అంటే ఈ x వాల్యూస్ అంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో, ఇవన్నీ మనకేంటి x వాల్యూస్. సో, x0, x1, x2, x3 సో, వాటి వాల్యూస్. వాటిని ఏం చేయాలి అంటే ఈ ఫంక్షన్‌లో x ప్లస్ 1 ఇంటిగ్రల్ 1 to 11 x ప్లస్ 1 అనే ఫంక్షన్‌లో ఈ x ప్లేస్‌లో మనం ఏం చేయాలంటే ఈ x వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ 1 తీసుకున్నాం. 1 తీసుకున్నప్పుడు ఏంటి? సో, మనకేంటి ఇక్కడ 1 ప్లస్ 1 x ప్లస్‌లో 1 ప్లస్ 1 2. 2 మరి x ప్లస్ 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది. x1 n ఈక్వల్ టు 10 పార్ట్స్. ఇది x0, x1, x2, x3, x4, x5, x6, x7, x8, x9. x10 ఓకే. ఇక్కడ వరకు తీసుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ? సో, మనం ఏంటి అంటే ఈ x వాల్యూస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లస్ 1 అనే దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ x ప్లేస్‌లో మనం ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే
సో, ఇక్కడ ఆల్రెడీ మనం 1 + 1 ఏసాం. అప్పుడు మనకి 2 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి 2 + 1 2 x1 2 ఇప్పుడేంటి 2 + 1 3 నెక్స్ట్ వచ్చేసి ఎంత 3 + 1 4 నెక్స్ట్ వచ్చేసి 4 ఓకే 4 + 1 5 నెక్స్ట్ వచ్చేసి 5 + 1 6 6 + 1 7 7 + 1 8 8 + 1 9 9 + 1 10 10 + 1 11 11 + 1 12 ఇవి వచ్చేసి మనకి y వాల్యూస్ y0 y1 y2 y3 y4 y5 y6 y7 y8 y9 y10 ఇవి వచ్చేసి మనకి వాల్యూస్ అన్నమాట. సో y వాల్యూస్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో మనకి అందరికీ ఫార్ములా తెలుసు ఇంటిగ్రల్ 1 to 11 f of x dx equal to sum of ఇవన్నీ ఆర్డినేట్స్ వీటిని ఆర్డినేట్స్ అంటారు. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ sum of first and last ordinates plus h by 2 into sum of first and last ordinates plus 2 into sum of remaining ordinates అన్నమాట. సో మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆర్డినేట్ ఏంది y0 అనేది ఫస్ట్ ఆర్డినేట్ అండ్ y10 అనేది లాస్ట్ ఆర్డినేట్. సో మనకేంటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంటిగ్రల్ 1 to 11 f of x dx equal to h by 2 into integral 1 to 11 f of x dx equal to h by 2 into y0 plus y10 plus ఈ రెండు తీసేసేయండి. ఇక్కడ ఆల్రెడీ రాసాం కాబట్టి ఈ రెండు తీసేసేయండి. అప్పుడు ఏమున్నాయి y1 y2 y3 y4 y5 y6 y7 y8 y9 అంతే. సో వాటిని ఇక్కడ పెట్టేద్దాం. y1 plus y2 plus y3 plus y4 plus y5 plus y6 plus y7 plus y8 plus y9 ఓకే. ఏంటి ఇక్కడ సో మనకి y0 సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ఫస్ట్ ఆర్డినేట్ లాస్ట్ ఆర్డినేట్ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్ ఇవన్నీ రిమైనింగ్ ఆర్డినేట్స్ అన్నమాట. సో ఇవి దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 111 f of x dx ఈక్వల్ టు h ఎంత h వచ్చేసి 10/2 ప్లస్ y0 ఎంత మనకి 2 ప్లస్ సో y10 వచ్చేసి 12 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 2 ఉండాలి నేను రాయలేదు. సో 2 ఇంటూ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ వీటి వాల్యూస్ రాస్తున్నా ఇక్కడ ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 10 ప్లస్ 11 సో ఇవన్నమాట మనకేంది 2 1s 2 5s సో ఇంటిగ్రల్ 1 to 11 f of x dx equal to 5 into 14 plus 2 into 3 plus 4 7 so 7 plus 5 12
12 plus 6, 18. 18 plus 7, 25. 25 plus 8, 33. 33 plus 9. 33 plus 9. 42. 42 plus 10, 52. 52 plus 11, 63. Okay. Integral f of x dx equal to, so మనకి 5 into 14 plus 2 into 63. 15 for 70 plus 2 6 into 63. 70 plus 126. That equal to integral f of x equal to, so మనకి 120 plus 70 అంతా 0 9 1 190. సో మనకి సారీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి హెచ్ వాల్యూ ఎంత వచ్చింది, అది రబ్ చేయడం వల్ల హెచ్ ఈక్వల్ టు 1 కదా. సో 1 1 అంతే. అంటే యాక్చువల్గా మనకి హెచ్ ప్లేస్లో 1 వచ్చింది, అక్కడ మనం హెచ్ రాసుకోలేదు కాబట్టి సో ఏంటంటే 10 అని రాశాను, కానీ 1 హెచ్ ప్లస్లో 1. 14 1s 14 ప్లస్ 126 ప్లస్ 14 ఎంత 10. సో 3 4 1 140. సో మనకి ఎంత అంటే 140 140 అనమాట. సో 140 డివైడెడ్ బై 2 170. ఇంటిగ్రల్ 1 to 11 f of x dx ఈక్వల్ టు 70. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి, సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ప్రొసీజర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఒక సింప్సన్స్ రూల్ ప్రాబ్లం చేద్దాము. దాని తర్వాత ఈ వీడియోలో మనం జస్ట్ ఏంటంటే ఇవి థియరీ పార్ట్ ఒక్కటి డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో సో కంప్లీట్గా టోటల్గా మొత్తం చాప్టర్ అనేది కంప్లీట్ చేద్దాము. సో మనకి ఇంతే ప్రాబ్లమ్స్ ఉండేవి కూడా. ఓకే, సింప్సన్స్ రూల్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఏంటి అంటే, ఫైండ్ ద approximate value of integral 2 to 10 1 by 1 plus x dx by using Simpson's rule. By using Simpson's rule, by dividing the range into, range అయినా కానీ
పార్ట్స్ అయినా గానీ ఒకటే. బై డివైడింగ్ బై డివైడింగ్ the range into 8 ఈక్వల్ పార్ట్స్. 8 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. అంటే బై డివైడింగ్ ద రేంజ్ ఇంటూ 8 ఈక్వల్ పార్ట్స్ అన్నప్పుడు సో మనకేంటి? సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమిచ్చారు? సో గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఓకే. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2 to 10 1/1 ప్లస్ ఎక్స్ డిఎక్స్. సో మనకి ఇది ఫంక్షన్. ఏమిచ్చారు? నెంబర్ ఆఫ్ పార్ట్స్ n ఈక్వల్ టు 8 పార్ట్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ పార్ట్స్‌గా డివైడ్ చేయమని. సో మనకి 8 పార్ట్స్ ఇచ్చారు. మరి లిమిట్స్ ఏంటి? a ఈక్వల్ టు b ఈక్వల్ టు 10 అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటాం కదా. సో ఏ ప్లేస్లో ఏముంది? ఏ ప్లేస్లో 2 ఉంది, బి ప్లేస్లో 10 ఉంది. అప్పుడేంటి? ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 10. అప్పుడేంటి మనకి? లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్ యొక్క లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్ హెచ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్. అప్పుడేంటి మనకి? హెచ్ ఈక్వల్ టు బి ఎంత? 10 మైనస్ 2 బై ఎన్ ఎంత? 8. అప్పుడేంటి మనకి? 8/8. 10 మైనస్ 2 8 8 1 మనకి నెక్స్ట్ ఏమొచ్చింది? హెచ్ ఈక్వల్ టు 1 కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇప్పుడు మనం నెంబర్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఏంటి? 2 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు మనం కూడా 2 నుంచి స్టార్ట్ చేయాలి. 2 నుంచి 10 వరకు. 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 2 to 10 లిమిట్స్. 2 నుంచి 10 వరకు లిమిట్స్ ఉన్నాయి. సో మనకేంటి? ఇవేంటి? x0, x1, x2, x3, x4, x5, x6, x7, x8. సో ఇది వచ్చేసి మనకి నెంబర్. సో మనం నెక్స్ట్ టేబుల్ ఒకటి డ్రా చేయాలి. ఎక్స్ వాల్యూస్ ఏమున్నాయి మనకి? 2 3 4 5 6 7 8 9 10. సో మనకేంటి? y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకేమిచ్చారు? సో ఇంటిగ్రల్ 2 to 10 1/1 ప్లస్ ఎక్స్ డిఎక్స్. సో మనకి ఇది ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం? సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 2ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. సో ఫస్ట్ మనం 2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1/1 ప్లస్ ఎక్స్ మనకి ఇది ఉంది. సో 1/1 ప్లస్ 2 ఎంత? 1/3 దట్ ఈక్వల్ టు 0. సో దట్ ఈక్వల్ టు 0.33. సో ఫస్ట్ వచ్చేసి 0.33. సో నెక్స్ట్ వచ్చేసి 1/1 ప్లస్ 3 4. సో 1/4 ఈక్వల్ టు సో
0.25 0.25 అంటే ఇందాక గ్రాఫ్ ఎందుకు అట్లా ఉండింది అంటే మనకి y వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మారుతూ ఉంటాయి. సో మనకేందంటే గ్రాఫ్ కూడా ఆటోమేటిక్‌గా మారుతూ ఉంటుందన్నమాట. సో మనకేంటి 3 గూడా వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి 4 పెడితే 5 సో 5 పెట్టినప్పుడు మనకెంతొస్తుంది? 5 పెట్టినప్పుడు మనకి 0.2 5 పెడితే మనకి 0.2 నెక్స్ట్ వచ్చేసి 1 + 5 సారీ 4 పెడితే 0.2 నెక్స్ట్ వచ్చేసి 5 అన్నప్పుడు మనకి 1/6 వస్తుంది. సో 1/6 వచ్చినప్పుడు మనకేంటి అంటే 1/6 ఎంత? 0.166 సో మనకి క్విక్ క్యాలిక్యులేషన్ కోసం క్యాలిక్యులేటర్స్ కూడా మనకి సో మనకి డిప్లొమాకైతే అలౌడ్. సో 0.166 సో నెక్స్ట్ వచ్చేసి 6 ఇప్పుడు 6 సో 1 + 6 ఎంత? 7 ఇప్పుడు 0.142 ఓకే 0.142 0.16 0.14 నెక్స్ట్ వచ్చేసి 7 పెట్టామనుకోండి 7 పెడితే ఎంత 1/8 సో 1/8 అన్నప్పుడు మనకి 0.125 లేకపోతే 0.12 ప్లస్ సారీ 1 + 8 1/9 సో 1/9 అన్నప్పుడు మనకి 0.11 ప్లస్ 9 ఇప్పుడు 9 పెట్టాం 9 పెడితే 1/10 సో మనకి 1/10 అన్నప్పుడు మనకి 0.1 0.1/11 0.9 సో సో మనకెప్పుడు గూడా మనకి ఇట్లాగా మనం డెసిమల్ ఫామ్‌లోకి మార్చేటప్పుడు సో మనకిట్లాగా 1/10 వచ్చినా గానీ, 1/100 వచ్చినా గానీ, 1/1000 వచ్చినా గానీ మనకి సో 1/10 అన్నప్పుడు మనకి ఎట్లాగా అంటే 0.1 ఎన్ని జీరోస్ ఉంటే అంత అవతలకెళ్తదనమాట. అంటే 1/100 ఉన్నప్పుడు 0.01 దట్ ఈక్వల్ టు 1/1000 ఉండిందంటే 0.001 సో మనకేంటంటే ఎన్ని జీరోస్ ఉంటే అంతవరకు మనకి సో మనకి వెళ్తూ అంటే వాల్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సింప్సన్స్ రూల్ ఫార్ములాని అప్లై చేద్దాం. సింప్సన్స్ 1/3 రూల్. సింప్సన్స్ 1/3 రూల్. సో మనకి ఫార్ములా ఏంటి సింప్సన్స్ 1/3 రూల్‌కి? మనకి వాల్యూస్ y0, y1, y2, y3, y4, y5, y6, y7, y8, y9 సారీ y8 అంతే. సో y8 అంతవరకు మనకి ఉన్నాయి.
సో మనకి by using Simpson's rule, Simpson's 1/3 rule, by using Simpson's 1/3 rule, మనకి ఏంటంటే ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు ఏంటి మనకి ఫార్ములా? సో 1/3, సో h/3 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ odd ordinates, sum of odd ordinates plus 2 into sum of even remaining even ordinates. ఓకే, దట్ ఈక్వల్ టు మనకి హెచ్ ఎంత? సో ఎంత ఇచ్చారు మనకి? హెచ్ వచ్చేసి 1 మనం కనుక్కునేది 1. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే సో y0 అనేది ఫస్ట్, y8 అనేది లాస్ట్. సో 0.33 ప్లస్ 0.090 ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్. ఆడ్ అంటే y1 ఆడ్, y3 ఆడ్, y5 ఆడ్, y7 ఆడ్. సో మనకి అప్పుడే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొద్దు. సో y0 ప్లస్ y8 ప్లస్ 4 ఇంటూ y1 ప్లస్ y3 ప్లస్ y5 ప్లస్ y7 ప్లస్ 2 ఇంటూ y2 సమ్ ఆఫ్ ఈవెన్ ఆర్డినేట్స్. ఈవెన్ ఆర్డినేట్స్ అంటే మనకి y2 y4 y6 y4 ప్లస్ y6. సో ఇదే. నెక్స్ట్ వచ్చేసి 1/3 ఇంటూ y0 వచ్చేసి మనకి 0.33 ప్లస్ సో 0.33 ప్లస్ y8 వచ్చేసి మనకి 0.090 ప్లస్ 4 ఇంటూ 0.25 ప్లస్ y3 వచ్చేసి మనకి 0.16 ప్లస్ y5 0.12. నెక్స్ట్ వచ్చేసి y7 0.1 ప్లస్ 2 ఇంటూ y2 అంటే ఎంత? 0.2 ప్లస్ 0.14 ప్లస్ 0.11. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం 0.33 ప్లస్ 0.090 యాడ్ చేస్తే 0. సో 12 4 0.42 ప్లస్ 4 ఇంటూ సో 0.25 ప్లస్ 0.16 0.12 0.1 11 13 3 4 5 6 0.63 ప్లస్ 2 ఇంటూ 0.2 0.14 0.1
11 1 1 5 2 3 4 0.45 that equal to 1 by 3 into, so 4 into, సో మనకి ఏంటంటే 4 into 0.63 equal to 0.42 6.25 no 2.25 సో 2.25 నెక్స్ట్ వచ్చేసి 2 into 0.45 దట్ ఈక్వల్ టు 0.9 ఈ క్యాలిక్యులేషన్స్ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1/3 into 0.42 0.14 plus 2.25 plus 0.9 ఇది 0.14 ఇది మనకి 0.14 2.25 0.9 9 3 12 3.29 సో దేర్ ఫోర్ మనకు ఆన్సర్ వచ్చేసి 3.29 అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చేసి 3.29. ఓకే, సో ఇప్పటి వరకు మనం సింప్సన్స్ రూల్ గురించి ఒక ప్రాబ్లం అండ్ ఆల్సో సో మనకి ట్రెపిజోడల్ రూల్ గురించి ఒక ప్రాబ్లం చేసాం అండ్ ఆల్సో లాస్ట్ ఒక్క మెథడ్ ఉంది. సో అది మనం ఏం చేద్దాము అంటే నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసి సో మనం దాన్ని కూడా నేర్చుకుందాం. సో ఏంటి అంటే సో ఇంకా మీదట మన ఛానల్లో ఒక టైం టేబుల్ అనేది రిలీజ్ అవుతుంది. సో టుమారో మనకి ఒక వీడియో అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియోలో ఏం జరుగుతుంది అంటే సో మనకి ఆ వీడియోలో మనకి ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేది పెడతాము. సో అప్పుడు ఏంటి అంటే మనకి సో ఒక చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ అనమాట. సో ఏంటంటే 1/3 సో ఏం చేద్దాము అంటే ఈ మూడింటిని యాడ్ చేద్దాం. 1/3 ఇంటూ మూడింటిని యాడ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 3.57 వస్తుంది ఆన్సరు. ఇప్పుడు ఏంటి అంటే దట్ ఈక్వల్ టు ఇప్పుడేంటి 3 into 1 సో అప్పుడేంటి 3.57/3 ఏంటంటే మనకి 1.19. సో ఇది వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఏంటి అంటే సో మనకి ఇది ఫైనల్ ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సో ఇది గైస్ వీడియో అయితే సో ఇది గైస్ వీడియో అయితే సో నెక్స్ట్ టుమారోస్ వీడియోలో మనకి ఎవ్రీ సబ్జెక్ట్ అంటే టైం టేబుల్ అనేది ఒకటి రిలీజ్ అవుతుందన్నమాట. సో ఆ టైం టేబుల్ ప్రకారం మనం రోజు ఏమేమి వీడియోస్ మన ఛానల్లో రిలీజ్ అవుతాయని ఆ టైం టేబుల్ ప్రకారం ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ.
సో, మన ఛానెల్ అయితే రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. సో, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ థర్డ్ సెమిస్టర్‌లో మనకున్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి మన ఛానెల్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, మన ఛానెల్‌నయితే రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.